పాలనే ప్రజలకు శ్రీరామ రక్ష అని ఆయన 10 సంవత్సరాల పాలనతో ప్రతి గడపకు సంక్షేమ పథకం ఏదో విధంగా అందింది అని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకు అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న పనులకు ఎక్కడ పొందన లేదన్నారు. రైతులకు 2 పంటలకు రైతు బంధు ఇచ్చే పరిస్థితిలో ముఖ్యమంత్రి లేరని అన్నారు. ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి అని కోరుకుంటున్నారు అని, ప్రతి గడపకు వెళ్లి బీఆర్ఎస్ సభ్యత్వం చేయించాలి అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ నిత్యం పెట్రోల్ ధరలు పెంచుతూ పోతుంది అని, దీనివల్ల నిత్యావసర సరుకులు పెరిగి సామాన్యుల ఇబ్బందులు పడే అవకాశం ప్రమాదం ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ గట్టు రామచంద్రరావు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, పార్టీ పట్టణ మండల అధ్యక్షులు గోపాల్, శ్రీకాంత్ రెడ్డి, వెంకన్న, శ్రీకాంత్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, సుందర్, అనిల్, కౌన్సిలర్ వేణుగోపాల్, మాజీ కౌన్సిలర్ అనంత్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమ సన్నాహక సమావేశం ఈరోజు మేము జరుపుకోవడం జరిగింది పార్టీ ఆఫీసులో. దానికి మాజీ మంత్రివర్యులు సబితమ్మతో పాటు మా నియోజకవర్గ ఇన్ఛార్జు గట్టు రామచంద్రన్న, మిగతా వాళ్ళందరం కూడా పాల్గొన్నాం. వాళ్ళు చాలా విషయాలు చెప్పిండ్రు. నేను ఒకటే విషయం చెప్పేది ఏంటంటే, ప్రజలు చాలామంది కూడా కేసీఆర్ గారిని కోల్పోయినాము అనేటటువంటి దాంట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మేము ఇందాక గట్టన చెప్పినట్టు అది వాళ్ళకు తెలుస్తుంది ఎవరు చేరుతున్నారు అనేది, వాళ్ళ ఫోటో కూడా తీసుకుంటాం. కాబట్టి ఈసారి ఖచ్చితంగా వాళ్ళకు మా పార్టీలో చేరినటువంటి వాళ్ళకు ఐడెంటిటీ కార్డు కూడా వస్తుంది. దానికి 2 లక్షల బీమా కూడా ఉంటుంది. ఇది చాలామంది సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా మిగతా విషయాలు చాలా మేడంకి అక్కడ ప్రెస్ మీట్ ఉంది కాబట్టి నేను ఎక్కువ చెప్పడం లేదు, మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఒక్క విషయం ఏంటంటే, నిన్న బీజేపీ వాళ్ళు రైతు గోసా బీజేపీ భరోసా అనేటటువంటి ఒకటి చేసిండ్రు. రైతు గోస పడటానికి బాధ్యులే బీజేపీ కాంగ్రెస్, వాళ్ళు గోసవాడడానికి బాధ్యులే బీజేపీ కాంగ్రెస్ అయ్యి, వాళ్ళు ధాన్యం దగ్గరికి పోయి ఎట్లా చేస్తారు చెప్పు? హంతకుడే పోయి సంతాపం వ్యక్తం చేసినట్టున్నది. ఇది హంతకులు వాళ్ళే, రైతులు సావుకు కారణం వాళ్ళే పోయి మళ్ళీ దండేసి సంతాపం వ్యక్తం చేసినట్టు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం ఇది. నిజంగా ఇప్పుడు రైతులకు ఒక వడ్లు కొనుడే కాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిందంటే, రైతు నాగలతోటి ట్రాక్టర్ తోటి దున్నుకోవాలంటే కూడా డీజిల్ ధరలు పెరిగినాయి. ప్రతి దానికి జేసీబీ తోటి ఏమైనా పనులు చేసుకోవాలంటే కూడా పెరుగుతాయి. ఎరువుల ధరలు కూడా ఇప్పుడు పెంచింది. ఇప్పుడు ఘోరంగా ఇప్పుడు పంటలు వేసుకునే విత్తనాలు వేసే టైం వచ్చింది, అప్పుడు తెలుస్తుంది. యూరియాతోటి ఇబ్బంది పెట్టిందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు సక్రమంగా అందించకుండా రైతు గోస బీజేపీ భరోసా అయ్యింది చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మీరే గోస పెడుతున్నారు, మీరే ఏం భరోసా ఇస్తారు? మీరు ఇస్తున్నటువంటి భరోసా ఎట్లా ఉందంటే, రైతులను గోస పెట్టే భరోసా మాది అన్నట్టుంది బీజేపీ వాళ్ళు. రైతుల గోస తీర్చే భరోసా కాదు, రైతులను ఖచ్చితంగా గోస పెడతాము, ఆ భరోసా మాది అన్నట్టు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి రాబోయేటటువంటి రోజుల లోపల ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. నేను మొన్ననే తెలంగాణ భవన్లో కూడా చెప్పిన, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండుకుంటూ, స్పీకర్ గారు ఉండుకుంటూ వికారాబాదు జిల్లాకు సంబంధించి, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి మాట ఎత్తుతలేరు. అసలు మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే, కొడంగల్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు 2027 వరకు కొడంగల్కు నీళ్ళు తెస్తారంట. మరి 2027 వరకు కొడంగల్కు నీళ్ళు తీసుకొచ్చడం చాలా సంతోషం, మేము కూడా హర్షిస్తాము. కానీ మా పరిగి ఏం పాపం చేసింది, వికారాబాద్ ఏం పాపం చేసింది, తాండూరు ఏం పాపం చేసింది? మీరు ఇట్లాగే ఈ జిల్లాకు ఇట్లా మీరు ఏమి చేయకపోతే, నీళ్లు మొత్తము మీరు ముఖ్యమంత్రి కూడా కాలి కొడంగల్కు ఉన్నట్లుగానే వ్యవహరిస్తే, రాబోయేటటువంటి రోజుల లోపల ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు. రేవంత్ రెడ్డి గారిని వికారాబాదు జిల్లా లోపల అడుగు పెట్టకుండా చూస్తారు. అందుకే నేను ఈ వేదిక నుంచి స్పీకర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నా, మీరు ఒక మంచి హోదాలో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పొండి మాట్లాడండి, పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటిది వేగవంతం చేయండి, వికారాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు నీళ్లు వచ్చేటట్లు చూడాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతాం. వికారాబాద్ బాధ్యతలు చూడడానికి వచ్చాను. వికారాబాద్లో రాష్ట్రంలో ఇంతకుముందు 64 లక్షల మెంబర్షిప్ అయింది.
వికారాబాద్లో కూడా సుమారు 80 నుంచి 1,00,000 మెంబర్షిప్ జరగాలనేది టార్గెట్ పెట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డిజిటల్ మెంబర్షిప్ కాబట్టి కొంత లేట్ అవుతూ ఉంటుంది. ప్రతి కార్యకర్తను టచ్ చేసి ఆయనతో మాట్లాడుతూ సభ్యత్వం చేయించే అవకాశం వచ్చింది డిజిటల్ మెంబర్షిప్ ద్వారా. డిజిటల్ మెంబర్షిప్ ద్వారా మెంబర్షిప్ చేరుతున్న వ్యక్తి తను కన్విన్స్ అయితే తప్ప డిజిటల్ మెంబర్షిప్ కాదు. అందుకని స్వచ్ఛమైన వాసి పెంచేసి రాసి పెంచడం కాకుండా వాసి పెంచాలి అనే దాన్ని మెంబర్షిప్లో టార్గెట్గా పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే మన కార్యకర్తలందరూ నాయకులందరూ సంసిద్ధులై ఉన్నారు. త్వరలోనే మెంబర్షిప్ని ట్రైనింగ్ ఇచ్చి స్టార్ట్ చేస్తాం. ఆ మెంబర్షిప్ని మేము టార్గెట్ని అధిగమిస్తాం. ఈరోజు వికారాబాద్ నియోజకవర్గంలో కోఆర్డినేషన్ కమిటీ, మండల్ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళ మీటింగ్ జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన గట్టు రామచంద్రరావు గారికి, అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారికి, వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారితో పాటు శుభప్రద్ పటేల్, నాగేందర్ గౌడ్ గారు, మిగతా పార్టీ అధ్యక్షులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటాం. రాష్ట్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతున్న సందర్భంలో కోఆర్డినేషన్ కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒకటి పార్టీ మెంబర్షిప్ అయితే, రెండవది SIR సంబంధించి ఓటర్ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ మాట్లాడడానికి రావడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళతో వ్యూస్ షేర్ చేసుకోవడం కూడా జరిగింది. వీలైనంత వరకు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు, కేసీఆర్ గారి పేరు చెప్తే చాలు మెంబర్షిప్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కేసీఆర్ గారిని అభిమానించే వాళ్ళు పోకోళ్ళు రాష్ట్రంలో. ఏ ఇంటికి పోయినా, ఏ ఇంటికి తట్టినా, ఏ గడప దొక్కినా కూడా కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు రాష్ట్రంలో. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అంది. ఈ 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారిని గుర్తు చేసుకునే కుటుంబమే లేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాకు రైతు బంధు వచ్చిందనో, కళ్యాణ లక్ష్మి వచ్చిందనో, నా బిడ్డ గురుకులలో సీట్ వచ్చిందనో, నా కొడుకు ఉద్యోగం వచ్చిందనో, ఏదో ఒక రకంగా వాళ్ళ కుటుంబంలో లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారితో నడవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఈ 2 సంవత్సరాలలో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈరోజు మెంబర్షిప్ చేయాలనేది ఒకటి. మెంబర్షిప్ కూడా డిజిటల్ మెంబర్షిప్ చేయాలని కేసీఆర్ గారి నిర్ణయంతో కార్యకర్తలందరూ కూడా డిజిటల్ మెంబర్షిప్ చేయడానికి పార్టీ ఆదేశించిన నుండి మొదలుపెట్టాలని కోరుతాము. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటాం. 2 సంవత్సరాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే, ఈరోజు దారింబడి వస్తూ ఉంటే రైతులకు సంబంధించి రోడ్లెంబడంతా కూడా ధాన్యం ఎండబెట్టుకొని రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఎర్రటి ఎండలో పంట పక్కన కూర్చొని ఆ రైతులను చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేసింది. 6 కాలం కష్టపడి పండించిన పంటని అమ్ముకోవడానికి కూడా కష్టపడాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా ఉన్నా కూడా నిర్భయంగా రైతు నా పంటను ప్రభుత్వం వచ్చి తీసుకుంటుందని ఒక భరోసా కేసీఆర్ గారు కల్పించారు. ఆ రోజు కల్లాల దగ్గరికి పోయి, రైతు దగ్గరికి పోయి నేరుగా కొన్న పరిస్థితి. ఇదే వికారాబాద్లో పంట దిగుబడి బాగా ఉంటే మనకి ఇక్కడున్న రైస్ మిల్స్ అన్ని ఫిలప్ అయిపోతే కరీంనగర్కి వెళ్ళి తీసుకొచ్చినాం. మేము వెహికల్స్ తీసుకొచ్చి కరీంనగర్ రైస్ మిల్కి పంపించున్నాం. రైతుకి ఇబ్బంది కావద్దు. రైతు దగ్గర పంటను టైంకి కొని రైతు వేదికలలో డంప్ చేస్తున్నాం. స్కూల్స్ ఖాళీ ఉంటే స్కూళ్ళలో పెట్టుకున్నాం. కానీ రైతు కష్టం కానియలేదు. ఈరోజు సంచులు ఇవ్వరు. రైతు తీసుకొస్తే ధాన్యం తీసుకొస్తే కాంట చేయకుండా రోజుల తరబడి వెహికల్స్ మీద అట్లే పెట్టడం వల్ల వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి అది ఇబ్బంది. సంచులు నింపుదామంటే లేబర్ అమాలి లేకుండా అయిపోయింది. ఒక కష్టం కాదు ఈరోజు రైతుకి. పంట అమ్ముకొని అమ్మయ్య అని గాలి పీల్చుకోవాలంటే అర్థమవుతలేదు రైతుకి. ఎందుకంటే అంత తంటాలు పడతా ఉన్నారు. అదే కాకుండా తరుగు అసలు మొన్న కొడంగల్ పోతే చెప్తున్నారు రైతులు 13 కిలోల తరుగు తీస్తున్నారు. 10 కిలోలు ఇక్కడ తీస్తే మళ్ళీ రైస్ మిల్స్ దగ్గరికి పోయిన తర్వాత ఆడ 3 కిలోలు తీస్తున్నారు. 13 కిలోల రైస్ ధాన్యం తరుగు తీస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎన్నికల కన్నా ముందు చాలా మాట్లాడినారు కదా. ఎన్నికల కన్నా ముందు రకరకాల మాటలు చెప్పినారు. కానీ ఈరోజు పవర్లోకి వచ్చినాక నిజంగా రైతుకి చుక్కలు చూపిస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎన్ని చెప్పారు కేసీఆర్ గారు 2 పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు, 3 పంటలకు ఎందుకు ఇవ్వడని మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి గారు.
మూడో పంట ఇవ్వడా? ఎందుకు ఇవ్వడారు? మరి ఇప్పుడు ఆ 2 పంటలకు దిక్కులేదు. ఈరోజు 1 ఎకరాకి రైతు బంధు వేసి చేరు దులుపుకున్నారు. మరి మిగతా ఎకరాలకి ఏమైంది? అదే కేసీఆర్ గారు ఉంటే ఒక రైతుకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు రైతు బంధు టెన్షన్గా రైతు బంధు పడేది. కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈరోజు రైతు బంధు రాష్ట్రంలో ఇస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా కళ్ళాల మీద రైతులు చనిపోతే కూడా, కళ్ళాల మీద పడుకొని రైతు చనిపోతే కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. కనీసం స్పందన కూడా లేదు. రైతు చనిపోతున్నాడు కదా అనే బాధను కూడా వ్యక్తపరుస్తలేదు ఈ ప్రభుత్వం. బాధ్యతను విస్మరించి రాజకీయాలకి మొదటి ప్రాధాన్యత ఇస్తుందనే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక సైడ్ గురుకులాలలో పిల్లలు చనిపోతే ప్రభుత్వానికి చలనం ఉండదు. కళ్ళాల మీద రైతులు అక్కడనే చనిపోతుంటే కనీసం సోయి అనేది ఉండదు ఈ ప్రభుత్వానికి. ఏది కూడా ప్రజలకు సంబంధించిన సమస్య ఏది వచ్చినా స్పందించాలి, మాకు బాధ్యత ఉందన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకుండా అయిపోయింది అనేది వాస్తవం. ఈ ప్రభుత్వం ఇట్లా ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ 15 రోజుల నుండి చూస్తూ ఉన్నాం. రోజుకు 2 రూపాయలు చొప్పున పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నాం. దానివల్ల ఎవరికి నష్టం? పెట్రోల్ డీజిల్ ధర పెరగడం వల్ల సామాన్యులను అంటే విరుస్తారు కదా. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈరోజు రైతన్నని ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ ధాన్యం తీసుకురావాలంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతూ ఉంటుంది. ఏదైనా మళ్ళీ సామాన్యుడికే దెబ్బ మీద దెబ్బ పడుతున్న సందర్భం ఈరోజు దేశంలో చూస్తూ ఉన్నాం. మళ్ళీ రైతులకు సంబంధించి ధాన్యం కొనమంటేనేమో బీజేపీ వాళ్ళు కొంటలేరంటారు, పైన కేంద్రం కొంటలేదంటారు. ఇన్నిసార్లు పోయినారు కదా మరి కేంద్రం దగ్గరికి, మా రైతు కొనండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారు? ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు రైతు ధాన్యం కొంటలేరు కేంద్రం అన్నప్పుడు టోటల్ మొత్తం ఆ రోజున్న క్యాబినెట్తో పాటు ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే నువ్వెందుకు కొనేది, మొత్తం నేనే కొనుక్కున్న డబ్బులతో రాష్ట్రంలోనే మొత్తం ధాన్యాన్ని చివరి కింద వరకు ధాన్యం కొన్నాడు కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏమైంది? ఈ ప్రభుత్వం మార్పు తీసుకొస్తామని ఈరోజు రైతులను నట్టేట్లా ముంచుతున్న విషయాన్ని ఇప్పటికే రైతులందరూ గమనించున్నారు. ఇది ఒకటైతే ఇంకొక మోసం నిరుద్యోగులకు చేస్తున్నారు. నిరుద్యోగ యువతకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి మళ్ళీ ఇప్పటి వరకు దాన్ని ఊసు లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, దాని ఊసు లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ పెడతామన్నారు, దాని ఊసు లేదు. అటు వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. తొందరలోనే నిన్ననే కేటీఆర్ గారు చెప్పినారు, చాలా తొందరలో నిరుద్యోగులకు సంబంధించి, అదేవిధంగా స్టూడెంట్స్ సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్, కనీసం పిల్లలకు చదువు చెప్పించాలంటే ఉండక చదివించలేరు కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అనేది గతంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చింది. కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆ పథకం గురించి వివరిస్తూ ఒక మంచి పథకం, పేదవాడికి చదువు చెప్తుంది అని 1కి 4 సార్లు పేరు ఉచ్చరిస్తూ ఆ పథకాన్ని కంటిన్యూ చేశారు కేసీఆర్ గారు. అంత గొప్ప మనసుతో కేసీఆర్ గారు ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తే ఈ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ఎట్లా ఎత్తేయాలా, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎట్లా ఎత్తేయాలనే ఆలోచనతో పనిచేస్తున్న విషయాన్ని ఇప్పటికే స్టూడెంట్స్ అందరూ గమనించున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన బకాయిలు వెనుకనే రిలీజ్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతా ఉన్నాను. రైతులది ధాన్యం కొనండి, ఫీజు రియంబర్స్మెంట్ యథావిధిగా కొనసాగించండి. ముఖ్యంగా రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుతాను. నేను మాట్లాడుతూ చెప్తున్నాడు, మహిళలు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. ఒక్క కోటీశ్వరాలను చూపించండి. మరి అదే మహిళలు, అదే ఆడబిడ్డలకు సంబంధించిన కుటుంబాలే కదా రైతు కుటుంబాలు కూడా. ఆ రైతు కుటుంబాలు ఆడబిడ్డలే కదా, ఆ రైతు కుటుంబాల్లో ఉన్న బిడ్డలే కదా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్కి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అదెందుకు గుర్తుకు రావట్లేదు ముఖ్యమంత్రి గారు? ఒక్కొక్క దగ్గర ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాటలకు ఆయనకే పొంతనలేని విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రజలు గమనించున్నారు. కేసీఆర్ గారు వస్తేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనేది ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎప్పుడు కేసీఆర్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్న ఆలోచనతో ఈ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని ఇప్పటికే స్పష్టంగా అర్థమైంది. మా ఆనంద్ గారు ఇక్కడే ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి, వికారాబాద్, ఎప్పుడు పాలమూరు రంగారెడ్డి రివ్యూ అయినా కేసీఆర్ గారు వికారాబాద్ గురించి అడగకుండా ఉండేవారు కాదు. ఏ మీటింగ్లో అయినా కనీసం ధాన్యం సేకరణ జరుగుతున్న సందర్భంలో వికారాబాద్ జిల్లా ఎట్లా ఉందమ్మా, వికారాబాద్ జిల్లా రైతులు ఎట్లున్నారమ్మా, అంత ధాన్యం కొన్నామా, ఇంకేమైనా ఇబ్బంది ఉందా అని అడిగేవారు. అట్లాంటిది మరి వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఆయన నియోజకవర్గంలో కూడా
ధాన్యం లిఫ్ట్ చేయలేని పరిస్థితి, ధాన్యం కొనలేని పరిస్థితి ఈరోజు ఉంది. పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు ఉంటే ఈ పాటికే కంప్లీట్ అయిపోయి వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ నియోజకవర్గంలోనే కాలువల ద్వారా నీళ్ళు వచ్చేది. కానీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారికి పాలమూరు రంగారెడ్డి ధ్యాసే లేకుండా అయిపోయింది. ఇట్లా ఏది తీసుకున్నా కూడా, ఏ రంగాన్ని టచ్ చేసినా, ఏ దాన్ని టచ్ చేసినా కూడా నిర్లక్ష్యం ఈ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే కింది స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా అదే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈయన పోతాడా, ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారనే ఆలోచన ఇప్పటికే ప్రజలందరికీ వచ్చింది. మరొకసారి మా నాయకులను, కార్యకర్తలందరినీ కోరుతా ఉన్నాం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారి పార్టీ తరఫున మెంబర్షిప్ అనేది ఖచ్చితంగా వెళ్ళి చేయించాలని, బీఆర్ఎస్ పార్టీకి చేయించాలని అందరూ కూడా కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్.